హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను. ఏం కావాలో చూద్దాం. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. మీరు విన్నారో లేదో కూడా నాకు తెలియదు. నేనైతే కొత్త రెసిపీ తయారు చేస్తున్నాను. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఏంటి ఏమేమి పడతాయి అనేది కూడా చూపిస్తాను. వచ్చేయండి. చూడండి, మనకు చేసుకుందాము అనుకునే రెసిపీకి కావాల్సిన ఐటమ్స్: పచ్చిమిర్చి, దీని పేరు క్యాప్సికమ్, నాకు అందరూ రాదు, ఓకేనా. ఇదేమో ఆలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా. ఇంకోటి క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆలు కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. క్యారెట్ ఉన్నా వేసుకోవచ్చు, ఓకే. ఇంకండి, స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత సేమియా అయితే వేయాలి. రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తాను. ముందైతే సేమియా అయితే ఆయిల్లో వేపుకోవాలి, కొంచెం ఫ్రై చేసుకోండి కొంచెం. గైస్, ఇలా అయితే బ్రౌన్ కలర్లో రావాలి. చూడండి, సేమియా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రై చేసుకున్న దాంట్లో వాటర్ వేసుకోవాలి. అంటే 1 కప్పు సేమియా అయితే 2 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి, ఓకేనా. చూడండి, ఇలా వాటర్ వేసుకొని, ఇదిగండి వాటర్ అయితే నేను కొలిసి వేసేసుకున్నాను, కొలత ఎత్తి. అయితే ఇలా వాటర్ అయిన తర్వాత మనం బిర్యానీకి ఎలాగైతే 70% ఉడికిస్తామో అలాగే ఇది కూడా 70% ఉడికించాలి. తర్వాత మళ్ళీ దీన్ని వేరేలా ఫ్రై అయితే చేయాలి, చూపిస్తాను అది కూడా. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి వాటర్లో, ఎందుకంటే బాయిల్ అవుతుంది కదా, దానికి టేస్ట్ వస్తుంది. కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ అయితే చేసుకోండి, ఓకే. ఇదైతే సేమియా అయితే బాయిల్ అయితే అయిపోయింది. ఇగోండి ఎలా అయితే ముక్కలు ఇడుతుంది చూడండి, లైట్గా అలా ఇరుగుతుంది. చూడాలి, చూసుకొని మనం దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. అలాగే అదేంటి జరపకుండా వీడియో అయితే చూడండి, చూస్తేనే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమేమైనా వంటలు కావాలో అది నాకు కామెంట్లో పెడితే నేను చేసి చూపిస్తాను, చేసి పెడతాను. వీడియో ఎంతమంది చూస్తున్నారో ఎక్కడి వరకు వెళ్తుందో కూడా నాకు తెలుస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఈ ఆయిల్ ఇదైతే వాటర్ అయితే తీసేసుకోవాలి. ఇలా గిన్నె పెట్టుకొని, చూసారా, కన్నాల గిన్నె ఇలా పెట్టుకోవాలి. ఇవ్వండి, ఇందులో అయితే వేసేసుకోవాలి మొత్తం. ఇవ్వండి, ఇందులో వేస్తాం కదా గిన్నెలో. ఇప్పుడు చల్ల వాటర్ చుట్టూ వేయాలి దానిపైన, అంటే మెత్తగా అంటే అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. ఇలా బాయిల్ అయింది కదా, విడుతుంది అన్నమాట. చల్లగా కొంచెం నీళ్ళు ఓరేదాకా ఇలా దీన్ని ఇలా ఉంచేద్దాం. మళ్ళీ కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేయాలి. చూడండి, ఆయిల్ వేసాను. తర్వాత నేను ముందు చెప్పలేదు కదా గుడ్లు వేయాలి అని, మెయిన్ గుడ్లే. ఇదిగోండి, ఆయిల్ మరిగిన తర్వాత ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. అంటే ఎగ్స్ ఎక్కువ కావాలి అని అనుకుంటే, ఎక్కువగా కనిపించాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. నేనైతే దానికైతే నేను 4 అయితే తీసుకున్నాను. 4 వేసేస్తున్నాను ఇందులో. మొత్తం 4 వేసేసుకోండి. చూడండి, మనం ఉప్పుకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. ముక్కలుగా అవుతుంది.
ఇదిగోండి ఇలా అయితే ముక్కలుగా అవ్వాలి. చూసారా ముక్కలు ఎలా అయ్యో. దీంట్లో ఉప్పు వేసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ వేసుకున్నాం కనుక సేమియాలోని ఇందులో కొంచెమే వేసుకోండి. తర్వాత కారం కూడా వేసుకోవాలి. కారం తర్వాత ధనియాల పొడి మసాలా అంటే ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఇవ్వండి నేను ఒకటి వేసుకుంటున్నాను. ముందు జీలకర్ర పొడి వేసుకున్నాను, జీలకర్ర ధనియాల పొడి, తర్వాత పసుపు వేసుకున్నాను. ఇవ్వండి ఇప్పుడు లాస్ట్లో కారం వేసుకుంటున్నాను. మీకు ఎంత సరిపోతే అంతే వేసుకోండి కారం. కారం ఉండాలి కనుక కారమే వేసుకోండి. మీకు ఎంత కావాల్సిన అంతే వేసుకోండి. నెక్స్ట్ ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అది తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగేదాకా ఉంచి పుదీనా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆలు వేసుకోవాలి. క్యాప్సికం వేసుకోవాలి. మా చిన్న పాప చెప్తుంది మీ సభ్యాకి ఫేమస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సభ్య అని పిలిచిన వాళ్ళు. ఇగోండి తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. సభ్యాకి ఎక్కువ ఫ్రెండ్స్. సభ్య వీడియో అంటే చాలా మందికి ఇష్టం, చేతులతో చేసే వీడియోస్, హ్యాండ్ డాన్స్ అంటే. చూడండి షార్ట్ వీడియోస్లో ఉంటాయి, షార్ట్ వీడియోస్ అయితే చాలా ఉంటాయి, మంచిగా చేస్తుంది. ఇప్పుడు అది మొత్తం కలిపేసుకోవాలి, కొంచెం యాగనివ్వాలి. ఇవ్వండి ఇలా యాగాలి. రెడ్ కలర్లో వచ్చింది చూసారా, కొంచెం బ్రౌన్ కలర్లో ఇలా అయితే అవ్వాలి. దీంట్లో మళ్ళీ కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోండి. నాకు తగ్గట్టు నేను వేసుకుంటున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్లో వేసాం, తర్వాత సేమియాలో కూడా వేసాం, ఇప్పుడు ఇందులో కూడా వేస్తున్నాం. అంటే తక్కువ వేసుకోవాలన్నమాట, సరేనా. నెక్స్ట్ మసాలా ఇందాక ఏదైతే వేసానో అదే, అంటే ధనియాలు జీలకర్ర పొడించేసుకొని ఉంచుకున్నాను. నేను ఎప్పుడూ అలా ఉంచుకుంటాను, అదే వేసుకున్నాను. నెక్స్ట్ కారం ఇంత వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి, కలిపేసుకోవాలి. పసుపు అంటే పసుపు ఎందుకు వేసుకుంటామంటే పచ్చికారం కదా, అదే ఆడించుకున్న కారం అయితే పసుపు అవసరం లేదు. ఇది ఓల్డ్ పచ్చికారం కనుక నేను పసుపు వేసుకున్నాను. కానీ ఈ కారం కంటే ఆడించుకున్న కారమే బాగుంటుంది, సరేనా. నెక్స్ట్ అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది కూడా వేసుకొని కలిపేసుకోవాలి. బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా అయ్యింది కదా, ఇప్పుడు సేమియా అయితే వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోనే ఇందాక ఎగ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. నాకు అయితే కళాయి అయితే సరిపోలేదు,
ఇందులో ఎక్కువైపోయింది, అందుకే నేను వేరే దాంట్లో సిట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా అవుతుంది. ఇంకా పొడి పొడిలు ఆడుతుంది, ఎందుకంటే మేము కొంచెం మెత్తగా అయిపోవడం వల్ల ఇలా ఉంది. అంటే తొందరగా వాటర్ దించిన తర్వాత చల్ల వాటర్ ఎక్కువ వేసుకోవాలి, దాని జిడ్డు అంతా పోయేదాకా. దానివల్ల మేము ఏం చేసామంటే వెంటనే వేయడం వల్ల ముక్కలు అయితే అయిపోయింది, కానీ ఇంకా పొడి పొడిలు ఆడుతుంది. చూడండి, నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకోవడమే. ఇవ్వండి, ఇలా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇవ్వండి, నేను వెంటనే ఇది దించిన వెంటనే వేసేయడం వల్ల ఇలా ముద్దలా ఉంది, కానీ లేదంటే కొంచెం టైం ఇస్తే పొడి పొడిలు ఆడుతుంది. పొడి పొడిలు ఆడితే ఇంకా బాగుంటుంది. సేమియా కొట్టు మీద తెచ్చుకొని ఎలా అయితే ఉందో అంత పొడి పొడిలు ఆడుతుంది. నేను వీడియో కోసం వెంటనే చేయడం వల్ల ఇలా కొంచెం ముద్దలా కనిపిస్తుంది. అయితే మొత్తం ఇదైతే అయిపోయింది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను వెంటనే చేయడం వల్ల ఇలా ముద్దగా ఉంది అంతే. బాయ్ ఫ్రెండ్స్.